పాలమూరు బిడ్డ అమెరికాలో హత్య. అమెరికాలో మహబూబ్ నగర్ వాసి మృతి మిస్టరీగా మారింది. ఇద్దరు మిత్రుల మధ్య గొడవ చల్లారకపోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న మహబూబ్ నగర్ వాసి నిజాముద్దీన్ కు బుల్లెట్ తగిలి ప్రాణాలు వదిలాడు. కానీ డైరెక్ట్ గా అసలు ఎందుకు కాల్పులు జరిపారు? అమెరికాలో ఏం జరిగింది? మహబూబ్ నగర్ కు చెందిన నిజాముద్దీన్ 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 6 నెలల కిందట కంపెనీతో జాబ్ డీల్ ముగిసింది. దీంతో ఎక్స్టెన్షన్ లేక తన మిత్రులతో కలిసి ఉంటున్నాడు నిజాముద్దీన్. ఈ క్రమంలో ఇద్దరు మిత్రుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మిత్రుల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించారని, కానీ గొడవ తీవ్రతరం కావడంతో కాల్పులు జరిపారని తెలుస్తోంది. అయితే బుల్లెట్ నేరుగా నిజాముద్దీన్ ఛాతీకి తగిలింది. దీంతో అక్కడికక్కడే నిజాముద్దీన్ చనిపోయాడు. ఇక్కడే అనేక అనుమానాలు అజారుద్దీన్ కుటుంబం నుంచి వ్యక్తమవుతున్నాయి. జరుగుతోంది మిత్రుల మధ్య గొడవే. గొడవ సద్దుమణగకపోతే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి కట్టడి చేయొచ్చు. అప్పటికీ వారు వినకపోతే లాఠీ చార్జ్ చేసి నిలువరించవచ్చు. కానీ నేరుగా నిజాముద్దీన్ ఛాతీకి తగిలేలా పోలీసుల కాల్పులు జరపడమేంటి అన్నది కుటుంబ సభ్యుల ప్రశ్న. గతంలోనూ తమ కుమారుడిపై విషప్రయోగం జరిగిందని, ఇది కావాలని కంపెనీ ఉద్యోగులు చేశారు అన్నది వారి ప్రధాన ఆరోపణ. 30 ఆగస్ట్ మాట్లాడా, 1 సెప్టెంబర్లో మాట్లాడా, 2 సెప్టెంబర్లో మాట్లాడా. ఆ తర్వాత సిగ్నలే బనాయి. వీళ్ళు పోలీసు వాళ్ళు కొట్టివి కరెక్టే. చెప్పు అప్పుడు ఘర్షణ జరిగేటప్పుడు ఈయన కత్తి ఉన్నప్పుడు పోలీసు డైరెక్ట్ పోయి సంతరా పైన ఎయిర్ ఫైరింగ్ చేస్తారా, కాళ్ళకు ఫైరింగ్ చేస్తారా? ఇది తప్పు కదా. డైరెక్ట్ ఫైర్ చేసేది రూల్స్ లేదు. కనీసం కడసారి చూపు కోసం తమ కుమారుడి మృతదేహాన్ని దేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటోంది నిజాముద్దీన్ కుటుంబం. ఈ మొహమ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి బంధువులు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. దట్ దే వాంటెడ్ ద బాడీ, అంటే తన ఏదైతే మృతదేహం ఉందో వెంటనే ఇండియా పంపమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మొహమ్మద్ నిజాముద్దీన్కి గతంలో అయితే ఎటువంటి నేర చరిత్ర లేదు. అండ్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్ గా ఏంటంటే ఇది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మిగతా వివరాలన్నీ మేము త్వరలో తెలుపుతామని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.